చెప్పలేదన్న ఓటీపీ ఎవరు ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తట్లే 19 కిలోమీటర్లకే ఇంకా చూడు 1 అవర్ అంట 1 అవర్ 2 మినిట్స్ అంట అంటే 19 కిలోమీటర్లు వెళ్ళడానికి గంట పైన టైం పడుతుంది మాయా నీకు అంట ఫిష్ మార్కెట్ ఫిష్ అంటే తీసుకుని కటింగ్ అయిపోయి తీసుకెళ్ళమన్నారు. సో ఎర్నింగ్స్ ఇద్దామని చేశాను మ్యాటర్. సో హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే ఊబర్ అలా 2 ఆన్లైన్ చేశాను. సో నాకు అలా అయితే రైడ్ అయితే పడ్డది. డ్రాప్ అయితే 14 కిలోమీటర్స్. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. సో లైక్ చేస్తే ఏమవుద్ది అంటే ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో లైట్గా వర్షం వస్తుంది, చిన్న చిన్న చినుకులుగా. అలా ఎక్కువ పడకుండా ఉంటే చాలు మనకి. వర్షాకాలం వర్షం పడకుండా ఎందుకు ఉంటుంది అనుకుంటారు, పడకూడదు. పడితే మనం బేల. ఈ ట్రాఫిక్ ఏంటి మామ ఇటువైపు పొద్దున్నే. ఓకే థ్యాంక్ యూ. రైడ్ అయితే కంప్లీట్ అయింది మామ. చెప్పలేదన్న ఓటీపీ ఎవరు ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తట్లే. ఓటీపీ చెప్పాలి. మళ్ళీ స్టార్ట్ అయింది మామ చినుకులు. నర్సీపేట కానీ మరి నాకు ఓటీపీ చెబితే మిమ్మల్ని ఎక్కడ దింపాలో కరెక్ట్గా లొకేషన్ చెబుతుంది. 3581. ఓకే. సో డ్రాప్ అయితే 20 కిలోమీటర్స్ ఉంది మామ. చల్లగా ఉంది మామ వాతావరణం మాత్రం. చినుకులు పడుతున్నాయి అవుతున్నాయి, చినుకులు పడుతున్నాయి అవుతుంది. ఏరియా అయితే బాగా చల్లగా ఉంది, ఎందుకంటే ఇల్లులు అయితే తక్కువ కదా బాగా. చాలా లోపలికి నేను ఎప్పుడు రాలేదు మామ, ఇదే ఫస్ట్. మామ 19 కిలోమీటర్లకే ఇంకా చూడు 1 అవర్ అంట 1 అవర్ 2 మినిట్స్ అంట అంటే 19 కిలోమీటర్లు వెళ్ళడానికి గంట పైన టైం పడుతుంది మాయా నీకు అంటుంది అది. గంట సేపే అంత ట్రాఫిక్ ఉందేమో మామ నాకు తెలిసి బయట. చూద్దాం ఎంతసేపు పడుతుందో. చేయండి అంతే 10-16 చూపిస్తుంది, టైం ఎంత 9:14 అయింది. చూద్దాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. రైడ్ అయితే కంప్లీట్ అయింది కరెక్ట్గా మామ. 10-16 చూపించింది కదా. సో నాకు కరెక్ట్గా 10-16 చూపిస్తే కరెక్ట్గా 10-9కి వచ్చాను. అంటే గంట దగ్గర దగ్గర గంట పట్టింది మామ. సో నాకు రైడ్ అయితే పడ్డది. వెళ్ళి పికప్ చేసుకుందాం పద్దాం. సో పికప్ అయితే 2.4 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఎక్కి అన్న కరెక్ట్గా మంచి ట్రాఫిక్ మామ. ఈ ట్రాఫిక్లో తీసుకొచ్చి ఆపేయం. అబ్బి లెట్స్ గో. డ్రాప్ అయితే 7.4 కిలోమీటర్స్ ఉంది. అది తెలిసి కస్టమర్ రూట్ మార్చారు అనుకుంటున్నాను మామ. ఎందుకంటే ఇందాక నాకు అక్కడ ఎంత చూపించింది, 100 చేంజ్ చూపించింది. చూద్దాం ఇది అంత వస్తుందా, నేను అదే అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. 685. డ్రాప్ అయితే 10 కిలోమీటర్స్ ఉంది. ట్రాఫిక్ అయితే మామూలు లేదు మామ. అచ్చా ఇవాళ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. అంటే డైలీ తిరుగుతాను కదా, డైలీ మీద ఇవాళ నాకు బాగా ఎక్కువ ట్రాఫిక్ అనిపించింది. వర్షం అయితే ఆగట్లేదు మామ, పడతానే ఉంది వర్షం. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది.
ఇంకా చెట్టు కింద ఉన్నాను కాబట్టి వర్షం లేదట్టు కానీ బయట పడుతుంది. ఓకే 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 థ్యాంక్ యూ. ఓటీపీ అన్న. సో డ్రాప్ అయితే 12 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు కొంచెం పర్లేదు మామ. ఎక్కువ వర్షం వచ్చేసింది అందుకే నేను కవర్ తీసుకున్నాను ఫోన్కి తడిసిపోతుందని. గోపురం అయితే ఇంకా అలా వాటర్లోనే తడుపుతున్నాను. అంటే మరీ అంత ఎక్కువ వర్షం కాదు, బాగా ఎక్కువ వస్తే ఆగిపోతాను అట్లా. ఎప్పుడు ఇవన్నీ పెట్టిన తర్వాత చూడు, ఇప్పుడు వర్షం లేదు. అట్లా ఉంటుంది ఇల్లు మనతోని. ఓకే ఓకే థ్యాంక్స్ అన్న. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. పార్సల్ అంట. సో మెడిసిన్ ఇది. సో తీసుకోవడానికి అయితే వచ్చాను, తీసుకుని ఇచ్చామన్నారు. ఒక 5 minutes ఇచ్చామన్నారు అంట మెడిసిన్. ఇది పట్టుకెళ్ళి ఇచ్చేది. లెట్స్ గో. సో నాకైతే రైడ్ అయితే పడ్డది మామ. అంటే ఇది పార్సిల్. సో ఏంటంటే ఇది ఫిష్ మార్కెట్ ఫిష్ అంటే తీసుకుని కటింగ్ అయిపోయి తీసుకెళ్ళిచ్చామన్నారు. ఫోన్ చేశాను కస్టమర్కి, తీసుకెళ్ళి ఇచ్చామన్నారు. మామూలుగా రైడ్లు ఏం పడట్లా. సో దాని గురించే నేను ఇవి అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇదైతే పార్సల్ అయితే తీసుకున్నాను మామ. తీసుకుని స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడే. నాకు తెలిసి మేబీ ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఒక 10 kilometers ఉంది మామ. అయితే కంప్లీట్ అయింది మామ. అక్కడ నుంచి ఫిష్ పట్టుకొచ్చాం కదా, ఫిష్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకో రైడ్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళి రైడ్ని పికప్ చేసుకుందాం. 14 డ్రాప్ అయితే 13 kilometers మామ. లెట్స్ గో హబ్బీపీ. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. చెప్పండి. 1210. సో డ్రాప్ అయితే 9 kilometers ఉంది, 8.6. చలో. ₹60 అండి. 61 అండి. ₹2 చిల్లర ఉంది మామ. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది మామ. ఓకే అండి. ఎండింగ్ చెప్తాను. ఓలా అని ఊబర్ ఇవి 2 చేశాను. సో ఫస్ట్ సో ఊబర్లో అయితే 5 రైడ్లు వేసాను. సో 5 రైడ్లకి 580 అనుకోండి. 580 ప్లస్ ఓలాలో ఎంత వేసాను, ఓలాలో 533 ప్లస్ 533 1113 రూపీస్ అయింది. సో ఎర్నింగ్స్ చెప్దామని చేశాను మ్యాటర్. మొత్తం 6 hours చేశాను. అంటే 6.5 hours చేశాను. 6.5 hours కి 1113 రూపీస్ అయింది. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మర్చిపోకు మామ. నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.